హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఈ రోజు చేపల కర్రీ అండి. కాకపోతే ఇది డిఫరెంట్ స్టైల్ అన్నమాట. ఇసుక దొందలు అంటారు దీన్ని. చూసారా ముక్క? ఇది చక్కగా మనం వాష్ చేసి నీట్ గా శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు కలిపి ఈ విధంగా పెట్టేశానండి. ఓకేనా? ఒక గిన్నె తీసుకుని ఈ విధంగా ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను అనమాట. దాంట్లో కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు బాగా పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. గరం మసాలా వేసాను సెపరేట్గా, వేసి ఈ విధంగా కలిపేసుకున్నాను. చూడండి, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది పులుసు కాదనమాట. ఓకే, కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అన్నీ కలిపేసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి కదా, ఈ చేపలు ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకుని ఇప్పుడు ఈ చేప ముక్కలు ఒక్కటి ఇందులో వేసేసుకుని దీనికి పట్టేలా చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, అన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈజీ మెథడ్లో చేపల కర్రీ చేయటం అంటే ఇదంతా ఈ మసాలాకి ఫుల్గా పట్టేయాలి కూర. అసలు ఈ కూర కలపడం కూడా ఒక ఆర్టేనండి దీన్ని. ఇది ఇదివరకు లాగా మనం పెద్దవాళ్ళు అందరూ ఈ విధంగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రెష్గా వేరే మోడల్స్ వచ్చినాయి కాబట్టి నేను ఆ విధంగా అది ట్రై చేశాను. ఇది మా మదర్ వాళ్ళు, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. కానీ ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ మసాలాలంతా దీనికి పట్టాలి. చూసారా, ముక్క కనపడదు. అప్పుడు మనం ఈ గిన్నెలో వాటర్ తీసుకున్నాను కదా, ఇది ఇందులో పోసేద్దాం. ఇంకొంచెం పోసేసుకుంటే సరిపోతుంది. అంటే చేప ఉడకాలి కదా, చేప త్వరగా ఉడికిపోతుందండి. ఈ విధంగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా కలియబెట్టండి. సరే, నెక్స్ట్ ఇంకొక టిప్ అనమాట. లాస్ట్ ఫైనల్గా ఏం చేయాలి, ఇలా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ చక్కగా ఈ విధంగా చూడండి. లెక్క ఎలాగా అనుకుంటున్నారా? ఈ విధంగా 2 చేతులు ఇలా తీసుకుని ఇలా నూనె పోసేసుకోండి. పోసుకుని ఈ విధంగా బాగా కలిపేసి అంతేనండి. స్టవ్ ఆన్ చేశాను, దీని మీద మూత పెట్టేశాను. అంతే, సింపుల్గా ఫిష్ కర్రీ. రైస్ కూడా వండేశానండి. చూడండి, రైస్ కుకింగ్ కూడా అయిపోయింది. ఇది వేడివేడిగా ఉంది. అన్నం వండేసాను అనమాట. పొగలు వస్తున్నాయి చూసారా. 10 మినిట్స్ అయ్యాక ఒకసారి వచ్చి చూసుకుందాం మన కూర ఎంత దూరం వచ్చిందో. ఇలా షేక్ చేయాలన్నమాట. షేక్ బేబీ షేక్ అనమాట. తర్వాత మళ్ళీ స్పూన్తో జస్ట్ ఉప్పు కారం టేస్ట్ చూస్తున్నాను అనమాట. అది కలిపెట్టబాకండి. టేస్ట్ ఉప్పు కారం సరిపోతే ఏమి వేయొద్దు. సరిపోకపోతే కొంచెం మీకు కారం తగ్గిన, ఉప్పు తగ్గిన, టేస్ట్కి సరిపడా చూసుకుని. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి, జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాను. ఇది కిచెన్ క్లీనర్ అనమాట. ఇదొకటి ఆన్లైన్ మీషోలో తెప్పించుకున్నాను. ఇది జస్ట్ వంట అయిపోయిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఇదంతా క్లీన్ చేసేయడానికి స్టవ్ మీద అట్లా వేసేసి, నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదండి, అందుకనే కొంచెం స్మెల్ రాకుండా ఈ విధంగా క్లీన్ చేసేస్తూ ఉంటాను అప్పటికప్పుడు. అప్పుడు మీకు కిచెన్ నీట్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం వండాలనిపిస్తుంది అనమాట. అందుకని ఇది ఫాలో అయిపోతాను. మీరు కూడా నచ్చితే ఫాలో అయిపోండి. ఆయిల్ పైకి ఇలా తేలాలండి. తేలిందంటే మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా నోరు ఊరించేస్తుంది కదా. Okay guys, please like, share and subscribe to my channel @Munni6. Thank you viewers for watching this video. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు, అందుకే ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను. ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం అందజేస్తాను. కాకపోతే మీరు నాకు కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ మున్ని.